పెనుగంచిప్రోలు పంచాయతీలో పాత పనులకు కొత్తగా బిల్లులు చేసుకుని భారీగా నిధులు పక్కదారి పట్టించారు. 2014-19 టీడీపీ పాలనలో చేసిన పనులకు వైసీపీ పాలనలో బిల్లులు చేసుకున్నారు. పారిశుద్ధ్య పనులు చేసే సిబ్బంది జీతాలను సైతం పక్కదారి పట్టించారు. ఈ వ్యవహారం మొత్తం స్థానిక వైసీపీ నాయకులు సిబ్బంది కుమ్మక్కై చేసినట్లు తెలుస్తోంది. గ్రామంలో తాగునీటి అవసరాలకు 2023-24లో కొత్త ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసినట్లు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 31,60,000 రూపాయలు బిల్లులు తీసుకున్నారు. పంచాయతీలో 3 ట్యాంకులు ఉండగా 20 ఏళ్ల కిందటే 2 నిర్మించారు. 2014-19 టీడీపీ పాలనలో 1 ట్యాంకు నిర్మించారు. దానికి అప్పుడే బిల్లులు చెల్లించేశారు. మరో ట్యాంకు ఎక్కడా నిర్మించలేదు. బిల్లులు మాత్రం స్వాహా చేశారు. గ్రామంలో ఓ సీసీ రహదారి నిర్మాణం 2022లో చేపట్టినట్లు 11,34,000 రూపాయల బిల్లులు తీసుకున్నారు. వాస్తవానికి ఆ రహదారి 2014-19 టీడీపీ పాలనలోనే నిర్మాణం చేపట్టారు. మరికొన్ని పనులు చేసినట్లు 22 లక్షల రూపాయల బిల్లులు తీసుకున్నారు. పంచాయతీలో మొత్తం 30 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు 15,480 రూపాయల చొప్పున జీతం ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా వీరిలోనే 16 మందిని హరిత రాయబారులుగా నియమించినట్లు తీర్మానం చేశారు. ఒక్కొక్కరికి నెలకు 6,000 చొప్పున 96,000 చెల్లిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నుంచి సాధారణ నిధులకు మళ్లించి అక్కడి నుంచి సొమ్ము స్వాహా చేస్తున్నారు. వైసీపీ పాలనలో పంచాయతీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు దాదాపు 50 లక్షల రూపాయల వరకు స్వాహా చేశారు. వైసీపీ మద్దతుదారుడైన సర్పంచ్ కార్యదర్శి కలిసే నిధులు దుర్వినియోగం చేసినట్లు పంచాయతీ 14వ వార్డు సభ్యుడు ప్రవీణ్ నాయకులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. అధికారులు కనీసం పరిశీలించకుండానే కోటికి పైగా బిల్లులు మంజూరు చేశారంటే వారికి భారీగా ముడుపులు అందినట్లు తెలుస్తోంది. అక్రమాల విషయం తన దృష్టికి వచ్చిందని విచారణకు ఆదేశాలిచ్చినట్లు కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.